హలో వ్యూయర్స్, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. ప్రతిరోజు 2 సరికొత్త రెసిపీస్ ని మీకు పరిచయం చేస్తున్న రారండోయ్ వంటలు చేద్దాం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి మీరు కూడా మీకు తెలిసిన వంటల్ని మన ప్రేక్షకులకి ఈ కార్యక్రమం ద్వారా పంచుకోవాలనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 8008054321. ఈ నంబర్కి కాల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా సొంతం చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దాం. మరి ఈనాటి ఎపిసోడ్లో మనకి చక్కటి వంటల్ని పరిచయం చేయడానికి సౌందర్య గారు వచ్చేసారండి, లగ్డి కపుల్ నుంచి. మరి ఆవిడ్ని ఇన్వైట్ చేసేద్దాము, ఆవిడకి వెల్కమ్ చెప్పేసేసి ఆవిడ ఏం రెసిపీస్ తయారు చేయబోతున్నారో తెలుసుకుందాము. వెల్కమ్ సౌందర్య గారు టు రారండోయ్ వంటలు చేద్దాం. హాయ్ అండి, థ్యాంక్ యూ. సౌందర్య గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే ఓకే, మరి మీ గురించి బోల్డ్ అనే విషయాలు తెలుసుకుందాము. మరి అంతకంటే ముందు ఈరోజు ఏ రెసిపీస్ని మాకు అలాగే మా ప్రేక్షకులందరికీ పరిచయం చేయబోతున్నారు చెప్పండి. పన్నీర్ పాప్కార్న్ చేద్దాం. ఓకే, సో మరి పన్నీర్ పాప్కార్న్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. పన్నీరు, పసుపు, గరం మసాలా పౌడర్, ఉప్పు, కార్న్ఫ్లెక్స్, కరివేపాకు, శనగపిండి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో సౌందర్య గారు, కావాల్సిన పదార్థాలు చూసేసాం కాబట్టి దీనికి తయారు చేసుకునే విధానం ఏంటో తెలియజేయండి. ఓకే, ముందుగా బౌల్ తీసుకోవాలి. ఓకే, అందులో కొద్దిగా కారం, స్పూన్ 2 స్పూన్స్ కారం, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా పౌడర్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ మంచిగా కలపాలి. తర్వాత శనగపిండి మనం తీసుకోవాలి. బాగా కలపాలి. వాటర్ యాడ్ చేయాలి. వాటర్ వేసుకొని కలపాలి. క్వాంటిటీ మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా నార్మల్గా కలపాలి. ఇలా ఉండాలి క్వాంటిటీ, పిండి క్వాంటిటీ. ఒక ప్లేట్లో మనం కార్న్ఫ్లెక్స్ తీసుకోవాలి. కార్న్ఫ్లెక్స్ కప్పెరు తీసుకోవాలి. వీటిని క్రష్ చేయాలి. ఎక్కడ నేర్చుకున్నారండి ఈ రెసిపీ మీరు? నార్మల్గా ఇంట్లో స్నాక్స్ చేస్తాం కదండి పిల్లలకి, ఓకే, అలా అని నేర్చుకున్నాను. ఓకే, సో ఇది మీ ఎక్స్పెరిమెంటే. ఇలా క్రష్ చేయాలి చిన్నగా. అందులో కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్, కరివేపాకు. ఇప్పుడు చాలా మంది కత్తిరితో కట్ చేసేసుకుంటున్నారులేండి, చిన్న చిన్నగా ఫైన్గా రావడం కోసం, అట్లా రావడానికి. ఇదంతా మంచిగా కలపాలి. అప్పటి వరకు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ వేడవ్వాలండి. ఓకే, డీప్ ఫ్రైకి సరిపడా కాబట్టి కొంచెం పెద్దగా. సో ఈ ఆయిల్ వేడెక్కడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోపు మీ గురించి, ఫ్యామిలీ గురించి చెప్పండి. మీరు హోమ్ మేకర్ అన్నారు, పిల్లల కోసం స్నాక్స్ తయారు చేయడం అన్నారు. సో ఫ్యామిలీ గురించి చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్, మా ఆయన ఏఈ. ఓకే, మా పాప 5th క్లాస్, బాబు 2nd క్లాస్. మా పాపకి చాలా ఇష్టం స్నాక్స్. ఈవినింగ్ రాగానే ఏదో ఒక స్నాక్స్ ఉండాలి కదా, అందుకే స్నాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఓకే, జనరల్గా ఇలాగ స్కూళ్ళకి పంపించే పేరెంట్స్కి ఇదే ఆలోచన ఉంటుంటుంది, స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఏం చేసి పెడదాం, అది ఇది అని ఉంటుంది, థాట్ అదే వస్తుంది. అవును, వాళ్ళు రాగానే ఏం చేసి పెడదాం ఏంటి అనేది.
ఇప్పుడు అసలు చాలా మారిపోయిందండి. నేను స్కూల్ చదువుతున్నప్పుడైతే ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అన్నమే, రోజుకి లెక్క పెట్టుకుంటే 4 సార్లు తినేవాళ్ళమేమో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే పిల్లలు కూడా కొంచెం కొత్తదనం కోరుకుంటున్నారు. పెద్దవాళ్ళకి కూడా ఉంటుంది కదా, వెరైటీస్ కావాలి అంటున్నారు కాబట్టి అలా పెడుతూ ఉంటాను. సో రెసిపీ అయితే తయారు చేశారు. మరి దీనికి పనీర్ పాప్కార్న్ అని ఎలా పేరు పెట్టారు మీరు? పాప్కార్న్ అంటే కాన్ఫ్లెక్స్ ఉంటాయి కదా, తింటూ ఉంటే మనకు క్రష్ సౌండ్ వస్తూ ఉంటది అన్నట్టు, పాప్కార్న్ టైప్ అనిపిస్తుంది ఫ్లేవర్ అనేది, అందుకే పన్నీర్ పాప్కార్న్ అని పెట్టారు. ఓకే, ఇలా ఇంకా బోల్డ్ అని వెరైటీస్ ఇంట్లో ట్రై చేస్తూ ఉంటారేమో కదా? ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, సో ఆయిల్ వేడిద్దామా? ఇది డిప్ చేయాలి, పన్నీర్ క్యూబ్ ని డిప్ చేసి ఇందులో మళ్ళీ దీంతో కోట్ చేయాలి. చేసిన తర్వాత ఇందులో వేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటుందండి. చూడబోతుంటే రెసిపీ కూడా చాలా సింపుల్ గా అనిపిస్తుంది. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి కదా? చాలా సింపుల్ గా అనిపిస్తుంది. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి కదా? డీప్ ఫ్రై అయినాయండి, తీసేసుకుందాం సర్వింగ్ బౌల్లోకి. రెడీ అయిందండి పన్నీర్ పాప్కార్న్. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పండి. ఓకే, సో చూస్తున్నారు కదండి, పనీర్ పాప్కార్న్స్ అయితే రెడీ అయిపోయాయి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. పనీర్ పాప్కార్న్ కి కావాల్సిన పదార్థాలు: పనీర్ క్యూబ్స్, ఉప్పు, కారం, కరివేపాకు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కార్న్ ఫ్లేక్స్. పనీర్ పాప్కార్న్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి వేసి బాగా కలుపుకొని అందులో కొన్ని నీళ్లు పోసుకొని పేస్ట్ లా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి కార్న్ ఫ్లేక్స్ తీసుకొని కారం, ఉప్పు, కరివేపాకు వేసి కలుపుకుంటూ క్రష్ చేసుకోవాలి. తర్వాత పనీర్ క్యూబ్స్ ని తీసుకొని కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని దట్టించి తర్వాత కార్న్ ఫ్లేక్స్ మిశ్రమంలో రోల్ చేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పనీర్ పాప్కార్న్ రెడీ. మరి పనీర్ పాప్కార్న్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసేసారు కదండి. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. చాలా చక్కటి స్నాక్ ఐటమ్ అండి ఇది. తింటూ ఉంటే పైనుంచి క్రంచిగా కార్న్ఫ్లేక్స్ ఏవైతే ఉన్నాయో పైనుంచి క్రంచిగా తగులుతున్నాయి. మసాలాస్ ఫ్లేవర్స్ ఏవైతే వేసామో అవన్నీ చాలా చక్కగా నోటికి తెలుస్తుంది. కొరుకుతుంటే కనుక లోపల నుంచి ఈ పనీర్ సాఫ్ట్నెస్ అనేది కూడా చాలా బాగుందండి. సో ఓవరాల్గా ఏంటంటే చక్కటి స్నాక్ ఐటమ్, ఈజీగా అయిపోతుంది, తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి తొందరగా చేసుకునే స్నాక్ ఐటమ్ కాబట్టి ఇది మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మరి ఇదైతే చాలా బాగుంది కదండి. నెక్స్ట్ ఇంకే రెసిపీ తయారు చేయబోతున్నారో సౌందర్య గారిని అడిగి తెలుసుకుందాం. సౌందర్య గారు, నెక్స్ట్ ఏం రెసిపీ తయారు చేయబోతున్నారు? నువ్వుల బూరెలు. మరి దానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దామా? నువ్వులు, చక్కెర, గోధుమ పిండి, సాల్ట్. మరి చూసారు కదండి నువ్వుల బూరెలకు కావాల్సిన పదార్థాలు. దాని తయారీ విధానం ఏంటో సౌందర్య గారిని అడిగి తెలుసుకుందాం. సౌందర్య గారు, మరి ఎలా తయారు చేసుకోవాలి? ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ వేడయ్యాక నువ్వుల్ని వేయించుకోవాలి ఫస్ట్. ఓకే, ఒక బౌల్ నువ్వులు తీసుకోవాలి, వేయించాలండి వీటిని.
ఈ రెసిపీని తెల్ల నువ్వులతోనే చేయాలి లేకపోతే నల్ల నువ్వులతో కూడా చేసుకోవచ్చు? తెల్ల నువ్వులతోనే వేయాలి అండి. ఓకే. బూరెలు అంటే జనరల్గా మనం పూర్ణం బూరెలా చేస్తాం, అట్లా వస్తాయి? ఎలా వస్తుంది? ఏంటంటే తెలంగాణలో స్పెషల్ నువ్వుల బూరె, పప్పు బూరెలు అని. ఓకే. యాక్చువల్గా వింటర్ సీజన్లో చాలా చేసుకుంటారు ఇవి నువ్వుల బూరెలు అని. ఓకే. సంక్రాంతికి, మనం దీపావళికి అలా చాలా చేసుకుంటారు. ఇష్టం ఉన్నప్పుడు కూడా వేసుకొని తినొచ్చు మనం. ఐరన్ కదా నువ్వులు అలా. పిల్లలు వట్టి నువ్వులు తినమంటే తినరు కదా, ఇలా స్నాక్స్ రూపంలో పెడితే అన్న తింటారు అని అంతే. ఓకే. అండ్ నువ్వులు అంటే లేడీస్కి కూడా చాలా మంచి స్ట్రెంగ్త్ ఇస్తుంది కాబట్టి కొంచెం బ్లాక్ కలర్ వచ్చేసరికి వేయించాలండి. ఓకే. లైట్గా వేగాలి. అంటే ఇది షుగర్ ప్లేస్ లో మనం బెల్లం కూడా వేసుకోవచ్చు. చేసుకోవచ్చు, ఇంకొంచెం హెల్దీగా ఉంటుంది. సో ఇది వచ్చేసి ట్రెడిషనల్ రెసిపీ అన్నారు. ట్రెడిషనల్. ఎక్కడ నేర్చుకున్నారు ఈ రెసిపీని? ఇంట్లో మామూలుగా అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అందరు ప్రిపేర్ చేస్తారు ఇది. ఓకే. అలా అని నేర్చుకున్నాను. కొంచెం చిట్టుపట్లాడుతున్నాయి కదా, అంటే వేగినట్టేనేమో కదా? ఇంకొంచెం వేగితే మనం తింటుంటే చేదు అనేది రావద్దు కదా, కొంచెం మంచిగా వేగితే కూడా మనకు టేస్టీగా వస్తాయండి. సో హాబీస్ ఏంటండి? అంటే అఫ్కోర్స్ అర్థమవుతుంది, హోమ్ మేకర్ అంటే మనకి అసలు పిల్లల్ని స్కూల్కి పంపించిన దగ్గర నుంచి వాళ్ళు వచ్చే వరకు బోల్డ్ అని పనులు ఉంటూనే ఉంటాయి అని చెప్పి. కాకపోతే ఒకవేళ ఖాళీ టైం దొరికితే ఏం చేయడానికి ఇష్టపడుతుంటారు? వంటలు, కొత్త రకం వంటలు ట్రై చేస్తూ ఉంటాను. ఓకే. టీవీ చూస్తాను, బుక్స్ చదవడం అంతే. సో ఈ షోకి ఇలా మీరు పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు? ఎలా రావడం కుదిరింది? చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. యాక్చువల్గా టీవీలో ఇస్తారు కదా నంబర్, కాల్ చేసి వచ్చాను. సరిపోయిందండి, వేగినాయి. ఓకే. ఆఫీస్ ఇద్దాం, కొంచెం చల్లారనివ్వాలి. అప్పటి వరకు మనం వేడి నీళ్ళు బాయిల్ చేసుకుందాం. ఇవి సరిపోతాయి క్వాంటిటీ. ఒక బౌల్ తీసుకుందాం, అప్పటి వరకు పిండి ప్రిపేర్ చేసుకుందాం మనం. ఓకే. కప్పెడు గోధుమ పిండి, కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఓకే. ఇది కలపాలి పిండి. కొన్ని వాటర్ వేసుకుంటే చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా ఆ క్వాంటిటీలో కలుపుకోవాలండి మనం ఇప్పుడు. సో ఇప్పుడు మరి నీళ్లు వేడి చేస్తున్నారు, ఇది దానిలోకి కాదు, ఇది మనం గ్రైండ్ చేసి కొంచెం వేడి నీళ్ళతోటి చేసుకొని ముద్దలాగా చేసుకోవాలి. ఓకే. ఓకే. అలా వేడి నీళ్ళు సెపరేటే మనకి, మామూలుగా నార్మల్ వాటర్ తోటి మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఆఫ్ చేయొచ్చా అండి? ఆఫ్ చేయండి. ఇవి అప్పటికప్పుడు తినే లాంటివా లేకపోతే కనుక నిల్వ కూడా ఉంటాయా? నిల్వ ఉంటాయండి, 15 days ఇలా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు, బయట పెట్టినా కానీ ఫ్రెష్గానే ఉంటాయి ఇవి. ఓకే. అంటే మనం జంతికలు అలాంటివి ఎలా అయితే చేసుకుంటామో వీటిని కూడా అలా పెట్టుకొని నిల్వ పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఈ క్వాంటిటీలో సరిపోతుంది పిండి. చల్లారాయి నువ్వులు మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వులు, చక్కెర కలిపి గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం. సో దీనికి క్వాంటిటీ ఎలా తీసుకుంటున్నారంటే నువ్వులు ఎంత తీసుకుంటే చక్కెర అంతే తీసుకోవాలి క్వాంటిటీ. షుగర్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ తీసుకోవాలి. ఓకే. ఎక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు కదా షుగర్. అలా సన్నగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ అయిపోయిందండి సన్నగా.
దీన్ని ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లో ఈ పొడిని బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు వేడి నీళ్ళు కాచుకున్నాం కదండి, ఆ వేడి నీళ్ళు ఇందులో కొంచెం కొంచెం పోసుకుంటా పిండిలాగా కలుపుకోవాలి ముద్ద వచ్చే వరకు. కొన్ని వేడి నీళ్ళు పోసుకుంటా కలపాలండి దీన్ని. ముద్ద వచ్చే వరకు కొంచెమే పడుతుంది, ఇది ఎక్కువ పట్టదు వేడి నీళ్ళు కూడా. పిండి తీసుకోవాలి, రోల్ చేసుకోవాలండి. మంచిగా పిసికి రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని ఇది ఇలా చేసుకొని ఇది తీసుకోవాలి. ఇది కూడా ఇట్లా ముద్దలాగా తీసుకోవాలండి. తీసుకొని ఇందులో పెట్టి దీన్ని ఇలా క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేయాలి. ఇలా బటర్ పేపర్ ఉంటుంది కదా, కొంచెం ఆయిల్ వేసుకోవాలి దీనిపైన. ఆయిల్ వేసుకొని రాసుకొని దీన్ని మనం చేతితోటే ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇలా రౌండ్ షేప్లో వచ్చేంత వరకు ఇలా ప్రెస్ చేయాలి. అంటే ఒక రకంగా బొబ్బట్టు లాగా అట్లా ఉంటాయా? అంతే, బొబ్బట్లు అంటే ఆంధ్ర సైడ్ బొబ్బట్లు అంటారు, తెలంగాణలో బూరెలు అంటారు. ఒక్కొక్క ప్లేస్ దాన్ని బట్టి ఒక్కొక్కలాగా పేరు వస్తుంది దీనికి. అంతే. బాగా పలుచగా ఉండాలా లేకపోతే మందంగా అయినా కానీ ఉండొచ్చా అండి? ఇష్టం. మనం ఒక్కొక్కలం బాగా గట్టిగా తినాలనుకుంటే కొంచెం గట్టిగా అంటే సన్నగా వేసుకోవాలి, మెత్తగా తినాలనుకుంటే కొంచెం లావు చేసుకోవాలి. ఇది వేడెక్కింది కదండి, కొంచెం ఆయిల్ వేయాలి కొద్దిగా. ఇది వేయాలి. ఇది స్వీట్ డిష్ కాబట్టి ఒకవేళ కావాలనుకుంటే కనుక దీన్ని నెయ్యితో కూడా కాల్చుకోవచ్చేమో కదా? ఈ నెయ్యితోనే కాల్చుకోవాలి, ఇంకా టేస్ట్ వస్తుంది. కొంచెం మీదికెళ్ళి కూడా ఆయిల్ వేసుకున్నా. తీసేయాలండి, కాలింది మెల్లిగా తీసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అయిందండి, తీసేసుకుందాం. ఆఫ్ చేసుకుందాం. రెడీ అయిందండి నువ్వుల బూరె. ఎలా ఉందో టేస్ట్ అయితే చెప్పండి. సో తెలంగాణలో ట్రెడిషనల్ వంటకమైన నువ్వుల బూరెలు అయితే రెడీ అయిపోయాయండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. నువ్వుల బూరెలకు కావలసిన పదార్థాలు: నువ్వులు, పంచదార, గోధుమ పిండి, ఉప్పు. నువ్వుల బూరెలు తయారు చేసుకునే విధానం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, ఉప్పు, కొన్ని నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో నువ్వులు వేసి వేయించుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి చల్లార్చిన నువ్వులు, పంచదార వేసి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి.
తయారు చేసుకున్న ఈ పౌడర్లో కొన్ని నీళ్లు పోసుకుంటూ ఒక ముద్దలా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని తీసుకొని చపాతీల్లో ఒత్తుకుంటూ అందులో నువ్వుల మిశ్రమాన్ని స్టఫ్ చేసి పరాటాలా చేసుకొని పెనం మీద 2 వైపులా నూనెతో కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల బూరెలు రెడీ. నువ్వుల బూరెలకు కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసేశారు కదండి. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. వచ్చేసి మనం గోధుమ పిండి వాడాం కాబట్టి హెల్త్కి కూడా మంచిదే. మామూలుగా మైదా వాడితే కనుక కొంచెం వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లాగో ఉంటాయి కాబట్టి అలా కాకుండా గోధుమ పిండితో తయారు చేసుకున్నాము. నువ్వులు ఇంకా పంచదార 2 కూడా చక్కటి క్వాంటిటీస్లో వేశారు కాబట్టి మరీ స్వీట్గా లేకుండా అలా అని చెప్పి బ్లాండ్గా లేకుండా చాలా చక్కగా ఉందండి. అంటే మనకి పంచదార తినని వాళ్ళు కావాలంటే దీన్ని బెల్లంతో కూడా ట్రై చేయొచ్చు అని చెప్పారు. సో ఓవరాల్గా ఇలాంటి క్వాంటిటీస్తో తీసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీగా కూడా ఉంటుందండి ఈ రెసిపీ. సో మరి సౌందర్య గారు, అలాగే మరి ఇంత చక్కటి రెసిపీస్ని మాకు మా ప్రేక్షకులందరికీ పరిచయం చేసినందుకు మీకు రారండోయి వంటలు చేద్దాం తరఫున ఒక చక్కటి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. మరి సౌందర్య గారు, ఇక్కడికి వచ్చి మీకు తెలిసిన రెసిపీస్ని మా అందరితో పంచుకున్నారు కదా, ఎలా అనిపిస్తోంది మీకు ఈ షో ద్వారా ప్రేక్షకులకి ఇలాంటి వంటకాలు పరిచయం చేయడం? చాలా హ్యాపీగా ఉందండి, చాలా చాలా హ్యాపీగా ఉంది. మరి మరొకసారి ఇంత చక్కటి వంటల్ని మా ప్రేక్షకులందరికీ మాతోటి షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. మరొక ఎపిసోడ్లో మరికొన్ని కొత్త రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ రాజేశ్వరి సైనింగ్ ఆఫ్. బాయ్.